सर्वं श्री वेंकटाचलपति दिव्यचरणा Makanini ada makani. Oh, dina. Itu. Mam, 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 mam. హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మేము న్యూ జెర్సీలో మొనోరో టౌన్షిప్ లో ఉన్న హోమ్ శ్రీ సాయి బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ పాస్ట్ 2 years నుంచి ఉంది, బట్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అవ్వలేదని మేము ఫ్రీక్వెంట్ గా వెళ్లే వాళ్ళం కాదు. మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే ఉంటుంది. సో ఈసారి అయితే మేము ఆ టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే, ఈ సంవత్సరమే హనుమాన్ జయంతి అప్పుడు మనకు 22 అడుగులున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన అయితే చాలా చాలా బాగా జరిగింది. అసలు చాలా మంది జనాలు, అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇండియాలోనే మనం బయట ఐడోల్ పెట్టడము అదంతా చూస్తాం కదా, సో ఇక్కడ కూడా అమెరికాలో ఇలా పెట్టేసరికి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మనం టెంపుల్లో వెళ్లే ముందు కొంచెం టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఈ టెంపుల్ ఎక్కడ అంటే, ఈ జర్నీ అంతా ఒక డెకేడ్ ఆఫ్ జర్నీ, అంటే డెకేడ్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళు 2010 నుంచి ల్యాండ్ రీసెర్చ్ చేయడము అండ్ ల్యాండ్ ఆక్యుపై చేయడము, ఇదంతా అప్పటి నుంచి ఆర్కిటెక్ట్ ప్లానింగ్ చేయడం, ఇదంతా అప్పటి నుంచే ఉంది ఇక్కడ టెంపుల్ కట్టాలి అనేది. కానీ 2019లో phase 2 ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారంట. ఈ టెంపుల్ ఎలా అంటే phase 1 అండ్ phase 2 అనే 2 phases లో టెంపుల్ ని బిల్డ్ చేస్తున్నారు. టెంపుల్ కంప్లీట్ గా బిల్డ్ అయిన తర్వాత మనకైతే స్ట్రక్చర్ పిక్చర్ లో చూసినట్టు మనం కంప్లీట్ గా phase 2 కంప్లీట్ అయ్యాక ఇలా చూస్తాము. నాకు కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ లోపల కూడా పెట్టారు, టెంపుల్ లోపలికి వెళ్ళి మనం చూస్తే. ఇందులో ఫస్ట్ ఫేజ్ లో అయితే వీళ్ళకి 3 ప్లానింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3 అని. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోయేది బిల్డింగ్ 1. బిల్డింగ్ లో ఏమేం కన్స్ట్రక్షన్ అంటే, శ్రీ సాయి జనా మందిర్ అని 20,000 స్క్వేర్ ఫీట్ లో 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. ఇందులో ఎలా అంటే ప్రేయింగ్ కి హాల్ అండ్ క్లాస్ రూమ్, కిచెన్, కమర్షియల్ కిచెన్, ఇదంతా ఫస్ట్ బిల్డింగ్ లో ఉంది. అండ్ సెకండ్ బిల్డింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బయట మనకి ఇప్పుడు చూస్తే బయట కనిపిస్తుంది. బిల్డింగ్ సెకండ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆంజనేయ స్వామికి మొత్తం ఆ బిల్డింగ్ 2 అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. సో అక్కడ ఎలా అంటే మన జనాలకి ప్రదక్షిణ చేయడానికి కూడా స్పేసియస్ గా ఉండేటట్టు చాలా బాగా డిజైన్ చేశారంట. సో అదైతే బిల్డింగ్ 2 కంప్లీట్ అయ్యాక ఆ వ్యూ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ బిల్డింగ్ 3 కూడా ఉంది ఇందులో. సో ఇప్పుడు మనం చూడబోయేది బిల్డింగ్ 1 అన్నమాట. మనం ఇక్కడ టెంపుల్లో ఎంటర్ అవ్వగానే నాకైతే ఆమె ఫ్రాక్స్, టాప్స్ తీసుకొచ్చి బయట సేల్ చేస్తున్నారు. సో కానీ నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ లో అనిపించాయి. జస్ట్ $15, $10, $12 లో ఉన్నాయి సింపుల్ టాప్స్ అన్నమాట. సో నాకైతే బై చేయాలనిపించింది, బట్ స్టిల్ పైకి వెళ్ళి ప్రే చేసుకుని వచ్చి తీసుకుందాం అనేసరికి తను వెళ్ళిపోయారు. మనకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి వీకెండ్స్ ఏమైనా మన ఫెస్టివల్స్ ఉన్నప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ చేయరు. 8:30 పొద్దున్న ఓపెన్ చేసి 8:30 నైట్ వరకు ఉంచుతారు. అదే నార్మల్ వీక్ డేస్ లో అయితే మార్నింగ్ 8:30 AM నుంచి 11:30 AM వరకు ఉంచుతారు. దెన్ ఆఫ్టర్ 4:30కి ఓపెన్ చేసి మళ్ళీ 8:30 వరకు హారతి అయిపోయాక టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. టెంపుల్ సర్వీసెస్ వచ్చేసి ఈ టెంపుల్లో అన్ని మన ఇండియన్ రిచువల్స్ అన్ని చేస్తారు. ఏంటి అంటే అక్షరాభ్యాసము, అన్నప్రసన్న, కార్ పూజ, నామకరణము, తలనీలాలు ఇవ్వడము, అండ్ 68th 80th బర్త్డేస్ కూడా చేసుకుంటారు కదా మన సీనియర్ సిటిజన్స్ కి. సో వాళ్ళకు కూడా బర్త్డేస్ చేస్తారు అండ్ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. సో వీటికి ప్రైజెస్ వచ్చేసి ఎలా అంటే, మనం ప్రతి పూజకి సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. ఆ ప్రైజెస్ తో పాటు సంభావన ఇవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ అక్షరాభ్యాసానికి ఫర్ ఎగ్జాంపుల్ $69 ప్రైస్ ఉంటే సంభావన $15 అని వాళ్ళు ఇంక్లూడ్ చేసి పెడతారు. బట్ మనకు నచ్చితే సంభావన మనం కొంచెం ఎక్కువ కూడా ఇవ్వచ్చు అయ్యగారికి. పైన మెట్లకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఇలా ఎంట్రన్స్ లో మనం వెళ్ళగానే అంతా జ్యువెలరీ షాపింగ్ అనిపిస్తుంది. అమ్మో, నేనేంటి ఫస్ట్ టైం వెళ్ళా కదా, ఇదేంటి టెంపుల్లో జ్యువెలరీ షాపింగ్ పెట్టారు బాబు అనుకున్నా. బట్ చూస్తే జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంది. అంటే ట్రెడిషనల్ జ్యువెలరీ అన్నమాట. సో నాకు నేమ్ లో కూడా గుర్తులేవు ఆ వడ్డాణాలు, ఆ జ్యువెలరీ హారం పేరు అదంతా పెట్టారు. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో నేను కొనుక్కుందాం అనుకున్నా, బట్ స్టిల్ అన్ఫార్చునేట్లీ కొనలేదు. నీకు చాలా ఉన్నాయి కదా ఇంకెందుకు అన్నాడు.
సో దట్స్ ఓకే అని కొనలేదు. బట్ ఇట్ సైడ్ మీరు చూస్తే అదంతా శారీస్ అన్నమాట. అంటే మనం శేష వస్త్రాలు అంటాం కదా, అమ్మవారు అయ్యవారు వేసిన తర్వాత మారుస్తాం కదా ప్రతిసారి వాళ్ళకి. సో ఆ శేష వస్త్రాలు వీళ్ళు డిస్ప్లేలో పెట్టారు. $100 $110 కి ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు అన్నట్టు ఒక షాప్ లాగా, గిఫ్ట్ షాప్ లాగా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు సర్ప్రైజ్ అన్నమాట. షాపింగ్ నాకే సర్ప్రైజ్ గా చూసారా, సోను చేతిలో ఒక లాకెట్ ఉంది, ఆంజనేయ స్వామి లాకెట్. ఆ లాకెట్ సిల్వర్ లాకెట్. ఒక్కొక్క లాకెట్ వచ్చేసి $25 కాస్ట్ మనకు. సో ఆ లాకెట్స్ అంట ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజ చేసేటప్పుడు, హనుమాన్ జయంతి అప్పుడు కాళ్ళ దగ్గర పెట్టి తీసిన లాకెట్స్ అంట. ఇంకొకటి కనుక మీరు డిస్ప్లేలో చూస్తే అది గోల్డ్ లాకెట్. అది శ్రీచక్ర ఆంజనేయ స్వామి గోల్డ్ లాకెట్ అని ఉంది. సో ఆ లాకెట్ ఐ థింక్ $50 ఎంతో అన్నారు ఆయన. సో నాకు కాస్ట్ సరిగా గుర్తులేదు. బట్ సోనుకు అయితే సిల్వర్ లాకెట్ అయితే నచ్చింది. సిల్వర్ లాకెట్ అయితే తీసేసుకున్నాడు. ఈ శ్రీచక్ర ఆంజనేయ స్వామి లాకెట్ మనం ఇప్పుడు బై చేస్తే మనకు నెక్స్ట్ ఇయర్ హనుమాన్ జయంతికి మన చేతికి వస్తుందంట. సో ఎలా అంటే ఇప్పుడు ఒకటే లాస్ట్ ఇయర్ పెట్టింది ఒకటే డిస్ప్లేలో పెట్టారు. ఇప్పుడు మనం బై చేసి తీసుకురావడానికి ఏమి ఉండదు. అది ఎలా అంటే ఆంజనేయ స్వామి కాళ్ళ దగ్గర పెట్టేసి పూజ చేసి బయటకు తీస్తారు. అప్పుడు మనకు కాల్ చేసినప్పుడు వచ్చి మనం తీసుకోవాలి, అది అన్నమాట. సో తనైతే అలా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తము. మనం ఇలా బై చేయాలంటే ఓన్లీ న్యూజెర్సీలోనే ఉండక్కర్లేదు, ఏ స్టేట్ లో ఉండి కూడా బై చేసుకోవచ్చు. ఎలా అంటే ఇచ్చే రోజు పూజ చేసి హనుమాన్ జయంతి అప్పుడు ఆ రోజు అయితే మనం ప్రజెంట్ అవ్వాలి అక్కడ టెంపుల్లో. ఎలా అంటే ఇప్పుడు మన వెబ్సైట్ త్రూ అయినా వాళ్ళకి కాల్ చేసి రీచ్ అవుట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ మనము లాకెట్ రిసీవ్ చేసేటప్పుడు ఆ రోజు మనం న్యూ జెర్సీలో ఉండి హనుమాన్ జయంతి ఆ రోజు అటెండ్ అయ్యి లాకెట్ తీసుకొని రావాలి. గిఫ్ట్ షాప్ లో ఉన్న అంకుల్ అయితే నాకు టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇది న్యూలీ బిల్డ్ అవుతున్న టెంపుల్ కదా, సో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ ఫ్యూచర్ లో ఎలా మారుతుంది, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, ఈ ఫేజ్ వరకు బిల్డ్ చేసాం అనేది మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్తున్నది ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడే వెంకటేశ్వర స్వామి, అన్ని దేవతలు, సాయిబాబా వీళ్ళందరూ ఉంటారు. మనం ఇక్కడే పూజ చేసుకోవాలి. ఆ రోజు మేము వెళ్లే టయానికి ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది. సో పంచామృతాల అభిషేకంలో అటెండ్ అవ్వడం నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఆఫ్టర్ వర్క్ స్ట్రెస్ తర్వాత మనం టెంపుల్ కి వెళ్ళి అటెండ్ అయితే ఆ ఫీలింగ్ నాకైతే డిఫరెంట్ గా అనిపిస్తుంది. నాకు పీస్ఫుల్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో అభిషేకం అంతా అయ్యాక వడలతో డెకరేట్ అంటే అలంకరణ చేయడం ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత సాయిబాబా హారతి ఉండే, దాని తర్వాత వెంకటేశ్వర స్వామికి హారతి ఉండే. సో ఇదంతా టెంపుల్లో పూజ అయితే చాలా బాగా చేశారు. నేను ఇక్కడ కలశంలో వేస్తున్నది ఏంటి అని చూస్తున్నారా, మనము అర్చన కోసం తీసుకునేటప్పుడు దేవుడికి అర్చన అభిషేకం చేయిస్తాం కదా. సో మేము అర్చన తీసుకున్నాం. ఆ రోజు అర్చనలో వాళ్ళు 2 ముత్యాలు ఇస్తారు. సో స్పెషల్ అర్చన అని తీసుకుంటే 2 ముత్యాలు ఇస్తారు గిఫ్ట్ షాప్ లో. ఫ్రూట్స్ ఫ్లవర్స్ తో పాటు ముత్యాలు ఇచ్చారు. ఆ ముత్యాలు అయ్యగారు ఆఫ్టర్ హారతి అయిపోయాక మనం చేతిలో పట్టుకొని పూజ కొంచెం సేపు మంత్రాలు పూజ చదివించి ఆ కలశంలో వేస్తారు. ఆ కలశము మన ఆంజనేయ స్వామి కాళ్ళ ముందు పెడతారంట. సో మన పేరు మీద మనం అలా పూజ చేసుకొని మనం ప్రార్థించి ఇలా కలశంలో వేయాలి. లాస్ట్ టెంపుల్ పైనుంచి మనము ఆ విగ్రహాన్ని చూడగలుగుతాము. 22 feet ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని.
బట్ స్టిల్ ఎలా అంటే దాని సరౌండింగ్ లో అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కింద నుంచి మనం లోపలికి వెళ్ళలేము. మేమైతే బయట నుంచి చూసాము, పైనుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. ఇమాజిన్ చేసుకోండి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఎంత బాగా అనిపిస్తుందో. యాక్చువల్లీ నాకు మొత్తం ఆ ప్లానింగ్ చూస్తుంటే డిఫరెంట్ గా అనిపించింది. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకోసారి వెళ్ళాలి. ఏ టెంపుల్ లో కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి, సప్తగిరి మహత్యం డాన్స్, డ్రామా అండ్ కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ డివోషనల్ సాంగ్స్ కూడా మనకు హారతి ఇచ్చేటప్పుడు సాయిబాబా హారతి సాంగ్స్, మంగళహారతి సాంగ్స్ ఇదంతా లైవ్ లో పాడతారు. అక్కడ ఎలా అంటే జ్యోతి కలాయి గారని లైవ్ లో కూర్చొని పాడతారు. అప్పుడైతే మనకు చాలా చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇవన్నీ ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, టెంపుల్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చిన్ని కృష్ణుడికి ఉయ్యాల పెట్టారు. అయ్యా నా అద్విత అయితే చాలా సార్లు ఊపుతున్నారు. యాక్చువల్లీ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి వాళ్ళకి బాగా నచ్చింది. అంటే చిన్న బొమ్మలాగా వాళ్ళకి ఆ అట్రాక్షన్ కనిపించింది కదా, వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడంతా సాయిబాబా పిక్చర్స్ ఇవన్నీ పెట్టారు. మనం దర్శనం చేసుకుని నవగ్రహాల చుట్టూ తిరిగేసి మనము శివలింగం కూడా ఉంది, మనం శివలింగాన్ని కూడా అభిషేకం చేసేసి రావచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే మేము $25 పెట్టి సిల్వర్ లాకెట్, ఆంజనేయ స్వామి లాకెట్ తీసుకున్నాం కదా, ఆ లాకెట్ కి లాస్ట్ కి పూజ చేస్తున్నారు అయ్యగారు. అంటే మొత్తం హారతి అయిపోయాక పూజ చేస్తారు. అయ్యగారి పాదాల దగ్గర పెట్టేసి, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తారు చాలా సేపునే. సో నాకైతే బాగా అనిపించింది, నాకు ఒక సెంటిమెంట్ గా అనిపించింది. కదా మనం తీసుకున్న లాకెట్స్ ని లాస్ట్ కి ఆంజనేయ స్వామి మెడలో వేసి మనకు పూజ చేసి ఇస్తున్నారు. సో ఇలా ఇవ్వడం అనేది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. జస్ట్ మనం తీసుకున్నామా, వెళ్ళామా, వేసుకున్నామా అన్నట్టు ఏం లేదు. జస్ట్ ఒక పద్ధతిగా ట్రెడిషన్ గా ఉంది టెంపుల్ అయితే. అన్ని జస్ట్ మనం అర్చనకి తీసుకున్నప్పుడు కూడా ఇలా ముత్యాలు ఇస్తారు. ఆ ముత్యాలు మనం జస్ట్ ఊరికే ఇలా పెట్టడం కాదు, చాలా సేపు అంత పూజ చేయించి మంత్రాలు చెప్పించి కలశంలో వేయించారు. ఇక్కడ చూస్తే మీరు మన లాకెట్ ని కూడా ఎంత బాగా పూజ చేసి డివోషనల్ గా, ట్రెడిషనల్ గా ఇస్తున్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా విజిట్ చేసినప్పుడు కంపల్సరీ లాకెట్ అయినా, స్పెషల్ పూజ అయినా చేసుకోండి. అయ్యగారులు అయితే అందరు తెలుగు వాళ్ళే, పూజ అయితే చాలా బాగా చేస్తున్నారు. అక్షరాభ్యాసము, అన్నప్రసన్న ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. నాకైతే అంత బాగా నమ్మకం కుదిరింది ఆ రోజు పూజ, ఎన్విరాన్మెంట్ అదంతా చూస్తే. సో ఎవరికైనా చేయించుకోవాలి అనుకుంటే వెబ్సైట్ త్రూ వాళ్ళని రీచ్ అవ్వచ్చు. కంపల్సరీ రీజనబుల్ ప్రైస్ లోనే చేస్తున్నారు. మాకైతే లోపల అభిషేకంకి అటెండ్ అయ్యాం కాబట్టి చాలా టైమే పట్టింది. మేము బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయిందంతా. మీరు బయట చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నది 22 feet మన ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. సో ఇదంతా స్పేస్, ఇదంతా కన్స్ట్రక్షన్ అయ్యే స్పేస్. ఇక్కడ చూస్తే మనకి ఇదంతా ఎంటీగా అనిపిస్తుంది. ఇప్పుడు వన్స్ కన్స్ట్రక్షన్ అయితే టెంపుల్ ఆహా అదిరిపోతుందేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.